హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను పండు మిర్చి టమాటా వేసి మంచి రోటి పచ్చడి చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తినండి. అలాగే ఒక 7-10 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక 15 నుంచి 20 వరకు పండు మిరపకాయల్ని బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నానండి. అలాగే టమాటాలు ఒక 5 తీసుకొని వీటిని కూడా బాగా శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్ పెట్టి తుడిచి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి చింతపండు అనేది. అలాగే ఒక 15 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి ఈ ఆవాలు మెంతులు కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోండి. మంటని మాత్రం సిమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇవి మాడిపోయాయంటే పచ్చడి టేస్ట్ అంతా పోతుంది. ఆవాలు మెంతులు ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పండు మిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి, పేలకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పండు మిరపకాయల్ని కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ వేపేయొద్దండి, మాడిపోయినట్టుగా పచ్చడి బాగోదు. ఇలాగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక తీసుకున్న టమాటాలని ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం తీసుకున్న చింతపండును కూడా ఇలాగా కొంచెం అక్కడక్కడ నలిపినట్టు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టమాటాని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఒక 5-6 నిమిషాల కల్లా టమాటా అనేది ఇలా బాగా మెత్తగా ఉడికిపోయి సాఫ్ట్గా తయారవుతుంది. కొంచెం ఆయిల్ కూడా అంచులెమ్మటి వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆపేసి ఈ టమాటాలని పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ నేను పచ్చడి చేయడానికి రోలు తీసుకుంటున్నానండి. మీ దగ్గర రోలు లేకపోతే మిక్సీలో ఇదే విధంగా పల్స్ ఇస్తూ వేసుకోండి, రోట్లో వేసినట్టే వస్తుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు వేసుకొని వీటిని మెత్తని పొడిలాగా చేసేసుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత దీనిలోకి వేయించి పెట్టుకున్న పండు మిరపకాయలని కూడా వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. పచ్చళ్ళలోకి కల్లుప్పు అయితే బాగుంటుందండి, ఇది లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పండు మిరపకాయలు ఉప్పు అంతా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోండి. ఇలా అంతా దంచుకున్న తర్వాత దీనిలోకి ఒక 6-7 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలను వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి. ఈ వెల్లుల్లి కూడా ఇలా మెరిగిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న టమాటానంతా వేసేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈ టమాటా పండు మిర్చి బాగా కలిసిపోయేటట్టు దంచుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో గెరిటె తీసుకొని కలుపుకుంటూ అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని దంచుకుంటూ ఉండండి. టమాటా అనేది సమానంగా మెరిగిపోతుంది. ఇప్పుడు ఇలా అంతా బాగా మెత్తగా రుబ్బేసుకోండి. ఇలాగే మిక్సీలో పల్స్ ఇస్తూ వేసుకోండి, అచ్చం రోట్లో చేసినట్టే వస్తుంది పచ్చడి. ఇప్పుడు కొంచెం రుచి చూసుకోండి, మీ రుచికి సరిపడా ఉప్పు ఇదే టైంలో వేసేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ 1.5 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఇలా మెత్తగా రుబ్బేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చడినంతా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేత్తో చెయ్యి అనేది మంటగా ఉంటుందండి, అందుకని ఇలాగా గెరిటితోటే తీసి అంతా వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపుకి ఇలా మళ్ళీ కడాయిని తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే నిల్వ ఉంటుంది, బూజు పట్టకుండా ఉంటుంది. అందుకని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర,
అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పోపుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఇలా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లిపాయలని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఇదంతా 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి ఇలా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చన్నంతా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని కలుపుకోండి. ఈ పచ్చడి ఆయిల్ అంతా బాగా కలిసిపోయేటట్టు. ఇప్పుడు చూడటానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుందండి, కానీ అంతా కలుపుకునేసరికి పచ్చడి ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఇలా అంతా పీల్చుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 6-7 నిమిషాల పాటు ఈ పచ్చడిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడే ఈ పచ్చళ్ళలోని తడి ఏదైనా ఉంటే పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 6-7 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఆయిల్ అంతా పైకి ఇలా వచ్చి కడాయి నుంచి పచ్చడి అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చడి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి పెట్టుకోండి. వారం రోజులు ఫ్రెష్గా ఉంటుంది. బయట అయితే ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు అయినా బాగుంటుందండి. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.